పరిశుద్ధ దేవుని శ్రేష్టమైన నామంలో మీకందరికీ ఉదయకాలన శుభం తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క అద్భుతమైన కృపలో మరొక చక్కటి ఆదివారాల పరిశుద్ధ దేవుని కీర్తించుటకు, ఆయన ఘనపరచుటకు, పరిశుద్ధ దేవుని ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన తరుణాన్ని బట్టి పరిశుద్ధ దేవుడికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. వేరు వేరు ప్రాంతాల నుంచి ఈ దినాన ఈ ఆరాధనలో పాల్గొంటూ ప్రభువుని కనపరుస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఉంటున్నాను. మరి దేవుడు అద్భుతమైన రీతిలో మిమ్మల్ని ఆయా ప్రాంతాల నుంచి సంఘ పరిచర్యలో పాలుభాగస్తులుగా మిమ్మల్ని చేసిన రీతిని బట్టి ప్రభువును ఘనపరుస్తూ మిమ్మల్ని అభినందిస్తూ ఉంటున్నాను. ప్లీజ్ డూ కంటిన్యూ టు బి పార్ట్ ఆఫ్ ద మిషన్ ఆఫ్ కోర్స్ చర్చ్ అని సంఘ కాపరిగా తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రసంగ గడిచిన ఆదివారాల పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో నుంచి సౌలు అన్నటువంటి వ్యక్తి యొక్క కన్వర్షన్, ఆయన మార్పు చెందిన ఆ విధానం, లేదా దేవుడు ఏ రీతిగా తన జీవితంలో ఒక పరివర్తన తీసుకుని రావడానికి ఇష్టపడ్డాడో ఆ విషయాన్ని అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో మొదటి 9వ వచనాల నుంచి మనం ధ్యానించాం. చాలామంది బైబిల్ పండితులు ఏమని అంటారంటే, ఈ కథను, ఈ స్టోరీ, there is no story which is more important than Saul's call or his conversion. ఆయన యొక్క పిలుపే కానీ, ఆయన యొక్క కన్వర్షన్, మార్పే కానీ అంత కీలకమైనటువంటిదిగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. చాలా పర్యాయాలు ఇలాంటి స్టోరీస్ చూసినప్పుడు మరికొందరు ఏమని రాసి వచ్చారంటే, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ స్టోరీ, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ స్టోరీ, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్టోరీస్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్. ఆది సంఘంలో ఇది అతి గొప్పదైన గంభీరమైనటువంటి స్టోరీస్లో ఒకటి అన్నటువంటి విషయాన్ని కూడా మరికొంతమంది తెలియజేస్తూ ఉంటారు. వీళ్ళ కన్వర్షన్ అన్నటువంటిది ఆలోచన చేస్తే చాలా మంది ఈ దినాలు ఇటీవల దానికి ఏమని పెట్టారంటే, అది ఏదో బలవంతంగా మార్పు తీసుకుని వచ్చేదని చెప్పి, కాదు ప్రియులారా, బలవంతంగా మార్పును తీసుకుంటారే, మనుషులను ప్రజలను మార్చలేము. దేవుడు మాత్రమే ప్రజలను మార్చాలి, ఆయన మాత్రమే పరివర్తన శాశ్వతం తీసుకురాగలనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో జరిగినటువంటి స్టోరీలో మనం చాలా చక్కగా మనం చూడగలం. అందుకనే మరి ప్రత్యేకించి భారతదేశ ప్రధానమంత్రి ఒక డిబేట్ పెట్టాలి అని చెప్పి ఒకసారి పార్లమెంట్లో తెలియజేశాడు. చాలా కాలం క్రిందట మరి వాజ్పేయి గారు ఉన్నటువంటి ఆ టైంలో ఆయన ఏమని చెప్పేసరికి వచ్చాడంటే, ద కన్ఫ్యూజన్ కాల్డ్ కన్వర్షన్ అన్నటువంటి ఒక టైటిల్ పెట్టాడు ఆయన. ద కన్ఫ్యూజన్ కాల్డ్ కన్వర్షన్, మార్పు అన్నటువంటి ఒక కన్ఫ్యూజన్, అలాంటిది ఆ క్యాప్షన్ పెట్టి దానికి ఒక డిబేట్ పెట్టాలని, క్రైస్తవ సమాజాన్ని దేవుడు ఆశీర్వదించి క్రైస్తవ సమాజానికి దేవుడు ఒక చక్కని మిషన్ అనుగ్రహించి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అనేటువంటి ఒక గ్రేట్ కమిషన్ ప్రతి క్రైస్తవ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఆజ్ఞ, అది ఎంతో ఎంతో ప్రశస్తమైనదని మనం భావిస్తాం. దానిని అనుకరించడానికి ప్రతి సంఘం ఇష్టపడుతుంది, ప్రతి విశ్వాసి దానికి కట్టుబడి జీవించాలని దేవుడు ఆయన కోరుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ స్టోరీలో మనం గమనించేది ఏంటంటే, ఒక భయంకరమైనటువంటి ప్రాసిక్యూటర్, ఈ చిత్రహింసలు చేసేటువంటి ఆ వ్యక్తి, ఆయన ఏమైందంటే, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సువార్త కొరకై ఒక పరిచారకుడిగా, ఒక మిషనరీగా వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళాడు. The persecutor became the proponent of faith అన్నటువంటి విషయాన్ని చూశాను. వీళ్ళ అంత మాత్రమే కాదు, కానీ ప్రజలకు చిత్రహింసలు పెట్టి మరి ప్రజలను చంపి
చేసి మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సౌలు అనేటువంటి ఆ వ్యక్తిని దేవుడికి సంబంధించి మార్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే వాస్తవానికి పాపులర్ మనం అంటా ఉంటాం ఒక గొప్ప మిషనరీ అని చెప్పి a persecutor, a murderer became a missionary అని చెప్పి మరి అనేక రీతిలుగా గమనిస్తూ ఉంటున్నాం. వీళ్ళ యొక్క ఎన్కౌంటర్ లో ప్రభువైన యేసుక్రీస్తు దమస్కు మార్గాన వెళ్తున్నటువంటి ఆ యొక్క సౌలులో ఆయన సంధించాడు, ఆయన దర్శించాడు. ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించిన రీతిని చూస్తున్నా, దేవుని స్వరం వినబడటం గమనిస్తున్నా. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని పైనుంచి ఒక స్వరం వినడం ఇక్కడ మనం గమనిస్తాం. వీళ్ళ ఒక న్యూ టెస్టమెంట్ స్కాలర్ ఎఫ్ఎఫ్ బ్రూస్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే ఆ దినాల్లో సౌలు గారి టైంలో ఆ దినాల్లో యూదా మత గురువులు రబీలు అంటారు, రబీ ఆ రబాయిస్ అంటారు, వారు చాలా మటుకు ఆ దినాల్లో మరి దేవుడు యొక్క స్వరం ద్వారా మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని వారు నమ్మరంట. లైక్ ది ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిటికల్ టైమ్స్, లేదంటే డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ ద ప్రాఫిట్స్, ప్రవక్తల దినాల్లో కదా దేవుడు డైరెక్ట్ గా మాట్లాడినట్లు వారు మాట్లాడటం లేదు. గాడ్ డజంట్ స్పీక్ ఎనీమోర్ అన్నటువంటి ఆ యొక్క అండర్స్టాండింగ్ వచ్చేస్తే ప్రేమైనటువంటి దేవుడారా, దేవుడు ఆయన ఎవరినైనా ఏ రీతిగానైనా తన దైవ శక్తిలో స్పందించడానికి ఆయన సమర్థుడు, ఆయన ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈ స్టోరీలో సౌలా సౌలా అనేటువంటి ఆ మాటలో మనకి ఏమర్థం కావాలంటే అది కోపంతో పిలిచే పిలుపు కాదు, కానీ అది ఒక లోతైనటువంటి ఒక భావంతో కనికరంతో పిలిచేటువంటి ఒక పిలుపు అని మనకు అర్థం కావాలి. ఇట్ ఇస్ a call, లేదంటే కదా God spoke with deep emotion అంటారు. God spoke with deep emotion and definitely not with anger. అందుకనే మరి లూకాసు వార్త 10వ అధ్యాయం 41 నుంచి ఆ వచనాలు గమనిస్తే మనం ఏం చూస్తామంటే మార్తా మార్తా అని దేవుడు పిలుస్తాడు. అది కోపంతో కాదు ప్రియులారా, ఇట్ ఈస్ విత్ డీప్ కంపాషన్ అని నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అదే రీతిగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో ఆయన యెరూషలేమా యెరూషలేమా అని పిలుస్తున్నప్పుడు అది ఏదో కోపంతో మండిపడుతూ పిలవట్లేదు, కానీ ఆయన హృదయంలో నుంచి వస్తున్నటువంటి ఒక కనికరంతో కూడినటువంటి ఒక కేకగా మనం గమనిస్తున్నాం. ప్రేమ దేవుడు కాంటెక్స్ట్ మనకు చాలా చక్కగా తెలుసు. ఎందుకు పౌలు దమస్కు మార్గానికి ఆ ప్రయాణమై దమస్కుకు వెళ్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో ఉన్న క్రైస్తవులను హింసించడానికి ఆయన బయలుదేరుతున్నాడు. చాలా విపరీతమైనటువంటి ఆ యొక్క ఆలోచనతో బెదిరించుటయును హత్య చేయుటకును మరి వెళ్తా ఉన్నాడని చెప్పి ఈ వాక్యంలో 9వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 1వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఈ టైంలో దేవుని స్వరం వింటాం చూసుకుంటున్నా. వీళ్ళరా ఇది ఒక అకస్మాత్తుగా జరిగినటువంటి ఘటన. అందుకనే దీనిని ఏమని అంటూ ఉంటారంటే ఏదో సౌల్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎపిఫనీ అంటారు అన్నమాట. అంటే సౌలు భక్తుడు, ఆ సౌలు అందాం భక్తుడు అందాం, ఈయన దమస్కు మార్గానికి ఆ ప్రయాణం అయిపోయి దమస్కు వెళ్తున్నటువంటి టైంలో దేవుడు సంధించిందిగా అదేంటంటే అకస్మాత్తుగా అది దేవుని ద్వారా కలిగినటువంటి ఒక గొప్ప ప్రత్యక్షత అక్కడ జరుగుతూ ఉందని ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. ఈ స్వరం ఎందుకని ఆయన అడిగేటువంటి రెండు ప్రశ్నలు ఏంటంటే ఇది ఎవరు ప్రభా అంటున్నాడు. Who are you Lord? Who are you Lord అని అంటా ఉన్నాడు. ప్రేమ దేవుడు కదా ఇక్కడ ఆయన ఎవరో తెలియలేదు, కానీ ఈయన ఒక ట్రాన్సెండెంట్ మ్యాజెస్టీలో ఈయన పలుకుతూ ఉంటే he deserves this respect అని చెప్పి ఆయన ఏం చేస్తానంటే ప్రభు అని చెప్పి ఆయన కేక వేస్తూ ఉంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుడు కదా ఈ యేసయ్యకే విరోధంగా ఆయన చేస్తున్నటువంటి చర్యలన్నీ ఉన్నాయి. యేసయ్యకి విరోధంగా చేస్తున్నాడని ఆయన గుర్తించాలని ప్రభు ఏమంటున్నాడంటే నీవు హింసించుచున్నాను యేసును అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా బాగా గమనించాలి. ఏదో ఇది వరకు మనం గమనించాలి, ఎవరైనా ఈ అధికార పూర్వకంగా వెళ్ళి క్రైస్తవులనే కానీ సంఘాలనే కానీ చూసారా క్రైస్తవ
ఈ విశ్వాస సంబంధమైన ఏ పనినేకైనా అడ్డుకొని దానికి మరి చాలా విపరీతమైనటువంటి రీతిలో మరి హింసను తీసుకుని వచ్చి సడన్కి హత్యాకాండ ఇవన్నీ జరిగిస్తూ ఉండగా దయచేసి గమనించాలి. ఈ ఉదయకాల సమయాన ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ టు గాడ్ అనేటువంటి విషయాన్ని గమనించాం. దేవుడికి మనం ఏదో ఒక ఫేవర్ చేస్తున్నామని ఎప్పటికీ అనుకోకూడదు ప్రియులారా. అది దేవుని వాస్తవానికి అది ఏం చేస్తుందంటే అది దేవుని పిలుపు కాదని గుర్తించాం, అది దేవుని నుంచి వచ్చింది కాదని గుర్తించాం. ఇంకొక విషయం మనం ఏం గుర్తిస్తున్నామంటే దేవుని హృదయాన్ని గాయపరుస్తుందని మనం గమనిస్తున్నాం. సౌలు భక్తుడు వాట్ యు వాంట్ మీ టు డూ అనేటువంటి ప్రశ్న వేస్తున్నాడు. ఏం చేయాలి చెప్పండి అంటే దాదాపు ఈ క్వశ్చన్ మీద చాలా మంది దేవుని అడిగేటువంటి ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రశ్నలు వేస్తుంటారు. గమనించారు మీరు ఎప్పుడైనా దేవుడిని అడిగేటువంటి ప్రశ్నలో మీరు ఎప్పుడైనా మీ వ్యక్తిగత జీవితంలో దేవునికి వేసినటువంటి ప్రశ్నలో ఈ ప్రశ్నలు ఏదైనా ఉందా ఒకసారి ఆలోచన చేయండి. అదేంటంటే will there ever be a lasting world peace? ప్రపంచంలో నిత్యం ఉండేటువంటి సమాధానము ఎప్పుడైనా కలుగుతుందా అని చెప్పి అడిగినామేమో. How can it be a better person? నేను ఏ రీతిగా ఒక మెరుగైన ఒక మంచి వ్యక్తిగా ఎలా ఉండేది, ఎలా జీవించేదని ఎప్పుడైనా దేవుడిని ఈ ప్రశ్న అడిగామేమో ఒకసారి ఆలోచన చేస్తాం. ఇంకొక ప్రశ్న ఏంటంటే వాట్ డస్ ద ఫ్యూచర్ హోల్డ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ? నా కుటుంబానికి నాకు ఎలాంటి భవిష్యత్తు ఉంది అనేటువంటి ప్రశ్న ఒకవేళ మనము అడిగామేమో. ఇంకొక ప్రశ్న విల్ దేర్ బి క్యూర్ ఫర్ డిసీజ్ అండ్ రీగెయిన్ మై హెల్త్? ఇదిగో ఇలాంటి రకరకాల వ్యాధులకు నయం కావడానికి ఏదైనా ఒక ఇది ఉందా? ఏదో ఈ రోగాన్ని బాగు చేసి వెళ్ళిపోయేటువంటి క్యూర్ అయినటువంటి పరిస్థితి ఉందా? నా ఆరోగ్యము ఎప్పుడు మెరుగుపడుతుంది అనేటువంటి ప్రశ్న. ఇంకొక విషయం ఏంటంటే why is there suffering in the world? ఈ ప్రపంచంలో సఫరింగ్, శ్రమలు, కష్టాలు ఎందుకున్నాయి అనేటువంటి ఒక ప్రశ్న మనకు వచ్చి దేవునితో ఆ ప్రశ్న వేసి ఉంటాము. ఇలా గమనిస్తాం. కాలదా Paul asked the right question. అక్కడ సరి అయినటువంటి ప్రశ్న ఏదో ప్రశ్నలు వేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ టైంలో చూస్తే పౌలు భక్తుడు అప్పటికే బ్లైండ్ అయిపోయాడు, గుడ్డివాడుగా చూడలేని పరిస్థితులలో ఉంటాడు, ఆయన కదలేని పరిస్థితిలో ఉంటాడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఒక్కడు నిలబడితే ఒక సమాజం అంతా గజ గజ వణికిపోయేటువంటి నేపథ్యం ఆయనది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయనను సంధించాడు ప్రియులారా. దేవుడు ఆయనను ప్రత్యేకించి ఆయన తన ఉద్దేశాల కొరకు ఆయన దర్శించాడు ప్రియులారా. ఈ టైంలో మనం గమనిస్తే ఆ దమస్కు పట్టణస్థులు ఎలా ప్రిపేర్ అవుతున్నారో మనకేమో తెలియదు. దమస్కు పట్టణస్థులు యెరూషలేములో అల్లరి లేదా హింస జరుగుతూ ఉంటే బయలుదేరి దమస్కుకు వచ్చేసాము. ఇప్పుడు మళ్ళా ఇక్కడ దమస్కుకు వస్తున్నాడంట. వేర్ షుడ్ వి గో ఫ్రమ్ హియర్? ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? జెరూసలేం నుంచి దమస్కుకు రావాలంటే కేవలం 240 కిలోమీటర్లు మాత్రమే. ఏదో ఉత్తర ఈశాన్య ప్రాంతానికి రావాలి అంతే. అది చాలా సులువు. మేము ఎలా సిద్ధపడాలి, మేము ఎలా ఎదుర్కోవాలి, దేవుడు మమ్మల్ని ఇక్కడ నడిపిస్తాడేమో అని చెప్పి క్రైస్తవ సమాజము దమస్కులో ఎదురు చూస్తా ఉంటే ప్రేమైనటువంటి దేవుడు దయచేసి రండి. ఈ ఉదయకాల సమయాన సౌలును దర్శించిన దేవుడు, సౌలును అక్కడ ఆయనకు గుడితనం వచ్చేస్తుంది. చూసారా? వాక్యం చూస్తే కళ్ళకు పొరలు వంటి వచ్చేసాయి. ఆయన అట్లనే పడిపోయాడు. దమస్కుకు తన చుట్టూనటువంటి వారు ఏం చేశారంటే అసిస్ట్ చేసి చేయబట్టుకుని నిదానంగా నడిపించారు. అలాంటి వ్యక్తిని చేయబట్టుకుని నిదానంగా నడిపించుకుంటా తీసుకుని వెళ్ళారు దమస్కులోని అని వాక్యంలో చెప్పబడింది. ప్రియులారా గమనిస్తారు, సౌలు దేవుడు స్పందించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరివర్తన కార్యానికి ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఇదే టైంలో ప్యారలల్గా దేవుడు అననీయ అనేటువంటి ఆ వ్యక్తిని కూడా సిద్ధపరుస్తున్నాడు. దయచేసి మీ బైబిల్స్ ఉంటే నాలో కలిసి 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 10, 11, 12 వచనాలు ఎవరైనా తీసి చదవగలరా? ఒకరు
ఈ ఉదయకాలన ఈ వాక్యాన్ని చూస్తూ ఉంటే అననీయ కదా, ఈ మాటలు గమనిస్తున్నాం. అతడు అననీయ అన్న ఒక మనుష్యుడు. ఈ విషయాల్లో అననీయ అన్నటువంటి ఈ పేరు మనం గమనిస్తున్నాం. ఎవరు ఈ అననీయ అంటే దమస్కులో ఒక విశ్వాసి. ఎవరు ఈ అననీయ అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక శిష్యుడు. అయ్యా ఎవరు ఈ అననీయ అంటే అతనికి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ఆ అనుభవం కలిగి క్రీస్తులో ఉన్నటువంటి క్రీస్తుతో ప్రత్యేకమైనటువంటి సమీపం కలిగినటువంటి వ్యక్తి అననీయ. ఇతని గురించి ఎక్కువ దీని తర్వాత రాయబడలేదు. ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటే దేవుని చేతిలో ఒక సాధనంగా వాడబడటానికి దేవునికి అందుబాటులో ఉండి ఇష్టపూర్వకంగా మిగిలినటువంటి వ్యక్తి. He was available and he was willing to be used by God అని చెప్పి మనం గమనించాలి. ప్రియులారా, అందుకని ఈయన గురించి ఒక రైటర్ ఏమంటాడంటే అననీయ ది అన్సంగ్ హీరో ఆఫ్ ది ఎర్లీ చర్చ్ అంటాడు. అననీయ ది అన్సంగ్ హీరో అంటే ఈయన గురించి ఎక్కువ ఉన్నది, కానీ దేవుని కొరకు మరి చాలా ప్రాకులాడుతూ ఉంటాడు. దేవుని పనిలో చాలా అద్భుతంగా వాడబడుతూ ఉంటాడు అన్నటువంటి ఈ విషయాన్ని మనం చూస్తాం. ఇలా దమస్కు ఈ పట్టణం ఆలోచన చేస్తే ఈ దమస్కు పట్టణం మరి ఒక ప్రాచీన పట్టణంగా మనం గమనిస్తాం. ఈ దమస్కు పట్టణంలోనే ఈ శిష్యుడు ఉండటం అనేటువంటిది చూసుకుంటున్నాం. ఇతనికి దేవుడు దర్శనమందు ఆయన మాట్లాడుతున్నాడు. అననీయ అని చెప్పి పిలుస్తా ఉంటేనే ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో నేనున్నాను ప్రభా అని చెప్పి హియర్ ఐ యామ్ లార్డ్ అనేటువంటి మాట ఇతడు పలుకుతా ఉంటున్నాడు. లేఖనాలు గమనిస్తే ఇది ఒక టిపికల్ వే ఆఫ్ రెస్పాండింగ్ టు గాడ్స్ కాల్. దేవుని యొక్క పిలుపుకు స్పందించేటువంటి విధానంలో ఇది చాలా మరి కీలకంగా ఉంటా ఉంది. ఇది సహజంగా జరిగేటువంటిదిగా మనం గమనిస్తున్నాం. ఇర్మియాను దేవుడు పిలిచాడు, యెషయాను పిలిచాడు, ఎజ్కేలును పిలిచాడు, ఆమోసును పిలిచాడు. వాళ్ళందరూ ఎట్లా రెస్పాండ్ అయ్యారంటే ఎదుగో నేనున్నానని చెప్పి వాళ్ళు పిలవడం అనేటువంటిది జరిగింది. ప్రియులారా, ఇక్కడ ప్రభువా ఎదుగో నేనున్నానని అన్నటువంటి ఆ మాట ఎలా తీసుకోవచ్చంటే మీరు ఏదో చెప్పాలనుకున్నారు, మీరు చెప్పండి, నా చెవిని ఇస్తున్నాను, నేను గమనిస్తున్నాను, మీరు మాట్లాడండి, నేను వింటూ ఉన్నాను. అదే అర్థం. ఐఎమ్ ఆల్ ఇయర్స్, ఐఎమ్ అట్ అటెన్షన్ అన్నటువంటి మాట, ఐఎమ్ రెడీ టు హియర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు సే అన్నటువంటి ఆ యొక్క మాట ఇస్తోంది. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీవు లేచి తిన్నని కనబడిన వీధికి వెళ్ళి ఈ ప్యాటర్న్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అరైజ్ అండ్ గో. దీనిని చాలా చక్కగా ఈ విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక స్పెసిఫిక్ విజన్ చూపిస్తున్నాడు. ఆ స్పెసిఫిక్ విజన్లో దర్శనంలో మనం ఏం చూస్తామంటే ఒక ప్రత్యేకమైన ఒక స్పెసిఫిక్ స్ట్రీట్ మనం చూస్తున్నాం. ఆ వీధి పేరు చెప్పగలరా? వెరీ గుడ్. స్ట్రైట్ స్ట్రీట్. ఈ స్ట్రైట్ స్ట్రీట్ అనేటువంటిది దమస్కు పట్టణంలో అది ఎలాంటిది అంటే స్ట్రైట్ గా ఉంటుందని కొంతమంది అంటారు. కానీ ఒక సిటీలో ఒక కార్నర్ నుంచి ఇంకొక వైపుకు వెళ్ళేటువంటి ఆ మార్గం ఇది అని చెప్పి అంటుంటారు. ఇంకొక రైటర్స్ ఏమని చెప్పి అంటారంటే, హిస్టారియన్స్ ఏమంటారంటే ఈ కిందని కనబడిన మార్గం స్ట్రైట్ స్ట్రీట్ అనేటువంటిది వాళ్ళు ఏం చెప్పేసి అంటారంటే ఒక మెయిన్ బజార్ అని ఎట్లయితే చెప్తామో అలాంటిది అని చెప్పి అంటా ఉంటారు. మేము సింగపూర్లో ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రీట్లో ఉన్నామంటే ఇక్కడ దమస్కులో స్ట్రీట్, సింగపూర్లో మేము ఉన్నది షార్ట్ స్ట్రీట్. షార్ట్ ఒక చిన్నగా ఉంటుంది, ఒక 100 మీటర్లే ఆ స్ట్రీట్ అంతా, అంతే, అది షార్ట్ స్ట్రీట్. ప్రియులారా, ఒక స్పెసిఫిక్ విజన్ ఆ దర్శనం ఇచ్చాడు. దాంట్లో స్పెసిఫిక్ స్ట్రీట్ వీధి పేరు ఉంది, దాంట్లో ఒక స్పెసిఫిక్ ఇంటి ఆ అడ్రస్ కూడా ఉంది. ఎవరు ఇల్లు అంటే అది అమ్మా అమ్మా థ్యాంక్ యూ, యూదా కదా అతని గృహం అది. తర్వాత స్పెసిఫిక్ మ్యాన్, ఒక వ్యక్తి ఉంటాడు ఆ ఇంట్లో అని చెప్పేసి దేవుడు చెప్తాడు. అని ఎవరు ఆ పేరు? సాల్ ఆఫ్ టార్సస్. థ్యాంక్ యూ. తర్వాత స్పెసిఫిక్ థింగ్ ఆయన ఏమో చేస్తున్నాడు అక్కడ,
ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇదంతా గమనిస్తూ ఉంటే ఈ వ్యక్తికి ఒక స్పెసిఫిక్ విజన్ ఇస్తా ఉన్నాడు. ఏంటంటే ఒక వ్యక్తి నువ్వు అక్కడ చూస్తావు కదా, మ్యాన్ నేమ్ అననీయాస్ అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియులారా, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు అననీయతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళాలో కదా, మరి ఎప్పుడు వెళ్ళాలో, మరి ఎందుకు వెళ్ళాలో అన్నటువంటిది దేవుడు ఆయన గైడ్ చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అననీయ ఎప్పుడు సౌలును కలవలేదు, అదే రీతిగా సౌలు కూడా అననీయను ఎప్పుడు కలవలేదు. కానీ ఈ మీటింగ్ ను ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడు ఆయన తన సార్వభౌమ ప్రణాళికలో ఆయన ఏర్పాటు చేసినట్లుగా గమనిస్తున్నాం. ప్రియ సంఘం, ఈ ఉదయకాలను గమనించాలి. God prepares people. God arranges meetings for His purpose. ఆయన ఉద్దేశాల కొరకని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దయచేసి రెండు ప్రియులారా, ఈ వాక్యానికి మనం వస్తున్నప్పుడు మరి 12-13 వచనాలు దయచేసి ఎవరైనా చదవగలరా? ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు తన ప్రజలను ఆయన సంధిస్తున్నప్పుడు, తన వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు సౌలుతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరయ్యా అంటూ ఉన్నాడు. నేనేం చేయాలి ఇప్పుడు అంటా. అననీయ దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడి వాక్యం వస్తూ ఉంది. కానీ అననీయ సౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని ఆయన కొంత ఆలోచన చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ప్రేమైన దేవుడి సంఘంలో ఒక మాటను గమనించాలి. దేవుని ఆయన పనినే కానీ మనం ఎప్పటికీ దానికి ఒక పరిమితి పెట్టలేము. We cannot limit God to only certain people and only in certain places and only at certain time. No. దేవుడిని మనము లిమిట్ చేయలేదు. ఆయన తనదైన శైలిలో ఆయన ఆపరేట్ చేస్తూ ఉంటాడు, తనదైన చిత్తాన్ని జరిగించడానికి. అందుకని we can't limit or put breaks to God in our lives. దేవునికి మనము అవధులు పెట్టి బ్రేక్స్ వేసి దేవుడి ప్లాన్స్ స్టాప్ చేస్తాము అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే ప్రియులారా, అది బలపడదని గమనించాలి. గెడకంటూ నీవు లేచి వెళ్ళు అని అంటూ ఉన్నాడు. అది దేవుడు అననీయకి ఇస్తున్నటువంటి ఆయన. ఇవి చాలా కీలకమైనటువంటి ప్రియులారా. ఇక్కడ డబుల్ ఇంపరేటివ్స్ని చూస్తున్నాం. ఏదో కనెక్టెడ్ బై కన్జంక్షన్, గెట్ అప్ అండ్ గో అంతే. నీకు ఎప్పుడు వీలైతే చెప్పు, లేదు ప్రియులారా దేవుడి దగ్గర. నువ్వు సిద్ధంగా ఉన్నావా? కాదని. నాకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నావా? లేదు ప్రియులారా దేవుడి దగ్గర. Everything happens in this time for His purposes and for His glory. అననీయకు ఒక విత్తైన పిలుపది, అదే ఒక విశ్వాస పిలుపు అండి అనేది. అననీయ విషయంలో ఎట్లా ఉందంటే ఒక బ్లైండ్ ఫెయిత్తో వెళ్ళాలి. అయితే సౌలు విషయంలో ఎలా ఉందంటే ఫెయిత్ ఆఫ్ బ్లైండ్ అన్నట్లుగా ఉంది. వీళ్ళ
సౌలు జీవితంలో ఫెయిత్ వాక్ ప్రారంభమైంది. సౌలు జీవితంలో ఇలాంటిది ప్రారంభమవుతా ఉంది. దయచేసి గమనించాలి, మనం దేంట్లోనికి వెళ్తున్నాము, దేంట్లోనికి నడుస్తున్నాము అన్నటువంటిది తెలియకపోవచ్చు. మేము వెళ్తున్నటువంటి ప్రక్రియలో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో మనకు తెలియకపోవచ్చు. కానీ పిలిచింది ఎవరో తెలుసుకున్నప్పుడు, నడిపించేది ఎవరో అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు సమాధానం ఇస్తాడు. పిలిచేది నడిపించేది ఆయన వంతు. మన వంతు ఏంటంటే ఆయనను వెంబడించేది, ఆయనకు లోబడేది మన వంతు. కొన్నిసార్లు అనిపిస్తుంది, పాస్టర్ గారు దేవుడి పరిస్థితిలో నన్ను పెట్టాడు, ఎందుకు పెట్టాడో నాకు తెలియట్లేదు, ఎందుకు పెట్టాడో నాకు అర్థం కావట్లేదు. ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు మై లిమిటెడ్ అండర్స్టాండింగ్. కొన్నిసార్లు ఈ పయనంలో ఒంటరిగా ఉంటాను, తగిన ప్రోత్సాహం ఉండట్లేదు. కఠినమైన ప్రజలు నా ఎదుట నా చుట్టూ ఉంటూ ఉంటారు. ఆయన ఎందుకు అనుకూలిస్తున్నాడు? బహుశా అలాంటి తలపే అననీయ వచ్చి ఉండింది. ప్రేమైనటువంటి దేవుడు గారా, అలాంటి నేపథ్యంలో దేవుడు అద్భుతంగా తన కార్యాలు చేస్తాడని పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ఈ రెండవ విషయాన్ని మనం గమనిస్తే, అననీయ ఏం చేస్తున్నాడంటే, ఆయన వాజ్ లైక్ రెసిస్టింగ్ టు గాడ్స్ ప్లాన్. దేవుడి ప్రణాళికలో ఆయన రెసిస్ట్ చేస్తున్నట్లుగా ఉంది. అంటే రెండు చేతులు ఆపునట్లుగా ఉంది, కొంచెం దూరంగా ఉన్నాడయా అన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వాక్యం గమనిస్తే వెంటనే అన్నయ్య లేచి తన పెట్టి సర్దుకుని ఆయన ప్రయాణం అయిపోయి తిరిగి కనబడినటువంటి వీధిలోనికి యూదా గారి ఇంట్లో తాప్సువాడైనటువంటి సౌలును ఆయన కలవడానికి వెళ్ళిపోయాడు అనేటువంటి లేదు. ఇక్కడ ఇమీడియట్గా లేచి వెళ్ళడం లేదు. ఇక్కడ అక్కడ మధ్యలో ఒకటి జరుగుతూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని గారు, ఆయన గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులను ఎట్లా హింసించాడో, ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తున్నటువంటి ఈ ప్రజలను కదా ఎట్లా మరి కష్టపెట్టాడో అనేకులు వీటిని ఇక్కడ నీ నామం బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ప్రేమైనటువంటి దేవుళ్ళ, ఇక్కడ ఎట్లా ఉందంటే, ప్రభా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు అన్నట్లుగా ఉంది. యు డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. నాకు ఈ వ్యక్తి తెలుసా, నువ్వు మాట్లాడే వ్యక్తి నాకు మాత్రమే కాదు కానీ నా సమాజానికి అంతా తెలుసు. ఆయన చాలా చాలా వైలెంట్గా ఉన్నాడు. ఆయన హతమార్చాలని ప్రజలను చాలా విరుచుకుపడుతూ ఉన్నాడు. సంఘాన్ని చిత్రహింసలు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. యెరూషలేములో చేశాడు, దమస్కులు కూడా చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు తెలిసినట్లుగా లేదు, నువ్వు ఏం చేస్తున్నావు అన్నటువంటి ప్రశ్నగా ఉంది. ప్రియమైన దేవుని ఒక మాట చెప్పలేమండి, గాడ్ డజంట్ నీడ్ ఎ కౌన్సిల్, గాడ్ డజంట్ నీడ్ యువర్ ఇన్స్ట్రక్షన్. ఎప్పుడైనా దేవునికి సలహాలు చెప్పామా? ఎప్పుడైనా దేవునికి కౌన్సిల్ ఇచ్చామా? కదా ఇక్కడ అననీయాస్ ఏం చేస్తున్నాడంటే ఒక అబ్జెక్షన్ చేస్తా ఉన్నాడు. అయ్యా దయచేసి నీకు అర్థం కావట్లేదు మా బాధ, ఈ దుస్థితి, ఈ దురవస్థ మేము అనుభవిస్తున్నాం అని మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క రెసిస్టెన్సే కావచ్చు, ఆయన అబ్జెక్షనే కావచ్చు, ఇది లాజికల్గా ఉంది, ఇది చాలా పటిష్టంగా మాట్లాడుతున్నాడు అననీయ. అయినా ప్రేమైనటువంటి దేవుని మీద దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఇలాంటి ఆలోచన విధానాన్ని పాత నిబంధన గ్రంథంలో యోనా జీవితంలో మనం చూస్తాం. అయ్యా నినివేకు వెళ్ళు అని చెప్పేసి అంటే నో ఆయన వేరే మార్గానికి వెళ్ళే ఒక ఓడను తీసుకుని బయలుదేరాడు. వీళ్ళ మోషేని దేవుడు ఎదుర్కొంటా ఉంటే కదా, మోషే దగ్గరికి వచ్చి ఎదుగు నువ్వు కావాలి నాకు అని చెప్పేసి అంటే మోషే అంటా ఉన్నాడు కదా, నేను ఆ ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడేది కాదు, నేను అట్లుండకూడదు, నేను నోటి మాంసం కలిగేవాడిని, ఐఎమ్ నాట్ గుడ్ అట్ స్పీకింగ్ అంటా ఉన్నాడు. మోషే
పరిస్థితి అది. కొంచెం మనం ముందుకెళ్తే ఇర్మియా దగ్గరికి వస్తే, అయ్యా ఇర్మియా అంటూ ఉన్నాడు, నువ్వు కావాలి నాకైనా దేవుడు అంటే. ఇర్మియా అంటున్నాడు, నువ్వు వేరే వ్యక్తిని పట్టుకున్నావా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. నేను దేవుడి వాక్యం అందించడానికి నేను చాలా చిన్నవాడిని అని చెప్పి ఆ మాటను మరి పలకటం గమనిస్తూ ఉంటున్నాను. ప్రేమైనటువంటి దేవుడి పిల్లల దయచేసి గమనిస్తాం కదా. ఏంటి అంటే ఈ వాక్యంలో these are not the only ones who had that audacity enough to suggest that God was making mistake when he gave them a vocation. దేవుడు పిలుపునిచ్చినప్పుడు వీరు మాత్రమే కాదు ప్రియులారా, ఇట్లా గట్టిగా నిలబడి కదా మాట్లాడింది, ప్రభా కదా నువ్వు చేసేది సరిగ్గా లేదన్నట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నాం. మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం. మనది కూడా అదే పరిస్థితి ప్రియులారా. దేవుడితో వాగ్యుద్ధంలోకి దిగించాం. We debate with God, we argue with God. మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన కంటే మనకే ఎక్కువ తెలుసు కనుక మేమే మాట్లాడుతున్నాం అన్నట్లుగా చెప్తూ రెసిస్ట్ చేస్తుంటామేమో, ఆయన వాక్యాన్ని రెసిస్ట్ చేస్తుంటామేమో ప్రియులారా. రాత్రి పగళ్ళు మనకే బెటర్ ప్లాన్ ఉంది అన్నట్లుగా మనం మాట్లాడుతుంటే ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనతో ఎవరే కానీ ఆర్గ్యూ చేసి జయించలేదు ప్రియులారా. ఆయన పిలుపును ఆయన బిడ్డలకు ఇస్తా ఉన్నప్పుడు దేవుని కార్యాలు దాని వెనుక గంభీరంగా ఉన్నాయని ఈ సత్యాన్ని గమనించవలసినటువంటి వారమైనా దయచేసి నా సాక్ష్యాన్ని క్లుప్తంగా ఇక్కడ తెలియజేయడానికి ఇష్టపడుతుంటున్నాను. అది నేను యూనియన్ బిబ్లికల్ సెమినరీ పూణేలో బైబిల్ కాలేజ్లో ఉన్నటువంటి దినాలవి. ఒకరోజు సాయంత్రం ఏం జరిగిందంటే, నేనున్నటువంటి గదిలో టేప్ రికార్డర్స్ టైం అలాంటి దినాలవి. టేప్ రికార్డర్లో ఒక పాట వింటూ ఉన్నాను. ఆ సింగర్ బాఫెట్స్ పాట పేరు టేక్ మై హీలింగ్ టు ద నేషన్స్, బైండ్ ద బ్రోకెన్ హార్ట్స్ విత్ లవ్ అన్నటువంటి పాట. నా యొక్క ఇదిగో ఈ స్వస్థత అనేక దేశంలో తీసుకుని వెళ్ళాలి, బ్రతులైన హృదయాలను నా ప్రేమ చేత కట్టాలి అనేటువంటి ఆ భావం ఇచ్చేటువంటి పాట అది. వీళ్ళని ఆ పాట వెళ్తా ఉంది రూమ్లో, నేను వింటా ఉన్నాను. మా రూమ్మేట్ లేడు, ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళిపోయాడు. ఆ పాట కాస్త నా హృదయంలో టేప్ రికార్డర్లు కాదు కానీ నా హృదయంలో రింగ్ అవడం నేను గుర్తించాను. నాకు అనిపించింది, అయ్యో ఇది ఏంటిలా సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మీ. నా హృదయంలో ఇది మామూలుగా ఎప్పుడు జరగలేదే అని చెప్పి అనుకుంటాను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ వర్కింగ్ విత్ ఇన్ మీ. అండ్ ఈవెన్చువల్లీ ఎట్లా వచ్చానంటే, టేక్ మై హీలింగ్ టు ద నేషన్స్ అంటే నాట్ మీ అంటాను. అండ్ బైండ్ ద బ్రోకెన్ హార్ట్స్ విత్ లవ్ అంటే హౌ కెన్ ఐ డు దట్ అని చెప్పేసి అంటా ఉన్నా. ఈ మాటను మాట్లాడుతున్నప్పుడు కర్మల నుంచి బయటకు రావడమే కష్టంగా ఉంది. హౌ కెన్ ఐ టేక్ యువర్ హీలింగ్ టు ద నేషన్స్ అండ్ బైండ్ ద బ్రోకెన్ హార్ట్స్ విత్ లవ్ అనే మాట తిరిగి నేను దేవుడితో మాట్లాడుతుంటే నా హృదయంలో దేవుడు ఇస్తున్నటువంటి స్పందన ఏంటంటే, ఇట్ ఈస్ మీ హూ ఇస్ గోయింగ్ టు టేక్ యు టు ద నేషన్స్ అండ్ టు బైండ్ ద బ్రోకెన్ హార్ట్స్ విత్ లవ్ అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే ప్రియులారా, ఫర్ ద ఫస్ట్ టైం ఆ బైబిల్ కాలేజ్లో తలుపులు వేసి నేను దేవుడితో అంటున్నటువంటి మాట, లార్డ్ దట్ ఈస్ యూ, పిలిచింది నీవైతే నీ కొరకు ఎంత దూరమైన వెళ్తామని చెప్పి ఆ దినాన దేవుడికి ఆ మాట తెలియజేసి అంకితం చేశాను. ప్రియులారా, దేవుడికి మహిమ కలిగింది కాక దేవుడు తనదైనటువంటి రీతిలో ఆయన తన బిడ్డలను పిలుస్తాడు, ఆయన వాడుకుంటాడు, ఆయన ఏర్పరచుకుంటాడు. మనం ఆర్గ్యూ చేస్తే జయించడం ప్రియులారా, మనం కానీ డిబేట్ చేస్తే గెలవలేం ప్రియులారా, సబ్మిట్ చేసుకుంటే దేవుడి చేతిలో వాడబడతామని ఈ ఉదయకాలను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. అననీయాను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు కదా, అననీయాను పిలుస్తుంటే అననీయాను కనపడుతున్నదంటే ఏంటంటే, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు వారందరూ పయనమై పరిగెత్తుకుంటూ దమస్కుకు వచ్చారు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నట్లుగా ఉంటారేమో ప్రియులారా. బహుశా సౌలు తన మైండ్లోకి వచ్చాడేమో, తన కంటిలో సౌలు మెదులుతున్నాడేమో. చాలా కఠినమైన వ్యక్తి, ఈయన దగ్గరికి దేవుడు నన్ను పంపిస్తున్నాడు ఏంటి అని చెప్పి అంటా ఉన్నాడు. ఈ యొక్క విశ్వాస దుస్థితిని, దురవస్థను ఆయన గమనిస్తూ వచ్చాడు. ప్రేమైనటువంటి దేవుడు, ఎవరు వీరు అని చెప్పేసి అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడేవారు, పరిశుద్ధులైనటువంటి మాట వాడతాడు. ఇక్కడ ఎవరు అని నేను మాట్లాడుతున్నాడు. పరిశుద్ధులైనటువంటి మాట సెయింట్స్ అంటే కదా, మామూలుగా ఒక ప్రత్యేకమైన
స్టెల్లార్ బ్యాక్గ్రౌండ్ కలిగి కదా వారి పేర్లు క్యాననైజ్ చేసి సంఘంలో వారి ప్రతిభలు పెడతారు కదా. అలాంటి సెయింట్స్ గురించి మాట్లాడలేదు కదా. ప్రేమైనటువంటి దేవుడు, ఇట్ సింప్లీ మీన్స్ ద హోలీ వన్, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు, దేవుని కొరకు ఆయన ఎన్నుకున్నటువంటి సమాజం, దేవుని కొరకే ప్రతిష్ఠింపబడినటువంటి వారు, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారు, దేవుని చేత అనుదినము పరిశుద్ధపరచబడుచున్నటువంటి సమాజం. అది ప్రియులారా పరిశుద్ధులు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ మాట ఇక్కడ న్యూ టెస్టమెంట్ లో వ్రాయబడుతుంటుంది. దయచేసి గమనించాలి. ఇక్కడ ఈ ఉదయకాల సమయాల నూతన నిబంధన గ్రంథంలో గమనిస్తే ప్రతి క్రైస్తవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చి క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు, ప్రతి వ్యక్తి వారిని సెయింట్ అని పిలుస్తారు, పరిశుద్ధులు అని పిలవడం జరుగుతుంది. పౌలు గారి అందుకనే పౌలు గారి రచనల్లో మనం గమనిస్తే ఆయన సకల పరిశుద్ధులకు అని రాస్తాడు. విరోధ గారి సకల పరిశుద్ధులు అంటే వారి జీవితంలో ఇంకా కష్టాలు ఉండవా, బలహీనతలు ఉండవా, వారి జీవితంలో శోధనలు ఉండవా? ప్రియమైన దేవుడు జాగ్రత్తగా గమనిస్తా, ఇవన్నీ ఉంటాయి. ఈ కష్టాలు కూడా వెళ్తూ ఉండొచ్చు. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడే అంటాడు కదా, ఇదిగో టు ద సెయింట్స్ అట్ కొరింథ్ అన్నటువంటి మాట అంటాడు, టు ద చర్చ్ ఇన్ కొరింథ్ అన్నటువంటి మాట అంటాడు, టు ద సాంక్టిఫైడ్ పీపుల్ అన్నటువంటి మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఈ మొదటి 2 వచనాల్లో, 2వ పత్రిక మొదటి అధ్యాయం 1-2 ఈ వచనాల్లో మనం గమనిస్తాం. సకల పరిశుద్ధులకు అని చెప్పి మాట్లాడిన తర్వాత వారు చేసినటువంటి దుస్థితి, వారు చేసినటువంటి వికెట్నెస్ ని చూసి పౌలు భక్తుడు ఏం చేశారంటే వారిని గదిస్తాడు, వారిని హెచ్చరించడం అనేటువంటిది గమనిస్తుంటాడు. దయచేసి గమనించాలి. ఇక్కడ వాక్యంలో గమనిస్తే క్రీస్తు కొరకు మనం ప్రత్యేకింపబడిన వారు అన్నటువంటి ఈ మాట దయచేసి గమనించాలి. అననీయతో దేవుడు ఆ ప్రభు మాట్లాడుతున్నప్పుడు అననీయ మాటలు విన్న తర్వాత మీరు ఎప్పుడైనా ఊహించారా? అననీయ దగ్గర నుంచి, అననీయ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, మీరు మంచిగా ఆలోచన చేశారు, ప్రజల గురించి ఆలోచన చేశారు, నువ్వు నాకు మంచి అప్డేట్ ఇచ్చినట్లుగా ఉంది. అయితే నేను 600 అయిపోయిన తర్వాత యెరూషలేముతో నాకు తప్పిపోయింది కదా, దమస్కు ప్రజలంటే కూడా నాకు అసలు తెలియదు, కానీ నువ్వేం చేస్తున్నావో కదా, చాలా వాళ్ళతో టచ్లో ఉన్నట్టున్నావు, మంచి రిపోర్ట్ ఇస్తున్నావు నాకు అన్నటువంటి మాట వేసి మాట్లాడట్లేదు అననీయతో. ప్రేమైనటువంటి దేవుడు అననీయతో అంటున్నటువంటి మాట, నువ్వు లేవు, ఇంకా లేయాలి అంటున్నాడు. నీవు వెలుగు, అన్యజనుల ఎదుట 15వ వచనం, రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపలేదో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ప్రేమైనటువంటి దేవులారా, నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. హీ ఈజ్ మై చోజన్ ఇన్స్ట్రుమెంట్. ఒకసారి దేవుడి వాక్యంలో నుంచి ఈ మాట తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మీరు, మీ ప్రక్కన ఉన్నటువంటి వారు, మీ వెనుకన ఉన్నటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ దేవుని చేతిలో మనం ఒక సాధనంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని మనం నమ్మితే హల్లెలూయా, దేవుడికి మహిమ కలిగినగా ఎన్నుకున్నటువంటి సాధన. ప్రియులారా, ఉన్నటువంటి వాయిద్యాలు ఉన్నాయి. తబలా ఉంది, అక్కడ పియానో ఉంది, డ్రమ్ సెట్ ఉంది, గిటార్ ఉంది. ఈ వాయిద్యాలే శబ్దం చేస్తున్నాయి. ఎప్పుడు శబ్దం చేస్తున్నాయి ఇప్పుడు లేదు. కానీ నేర్పడినటువంటి వారి చేతిలో ఉన్నప్పుడు అవి ఒక ఇంపైనటువంటి సంగీతాన్ని ఇస్తాయి. We are an instrument in the hands of God. A chosen instrument in the hand of God. దీనిని ఆలోచన చేస్తే జగత్తు పునాది వేయబడక ముందే, ఆయన తన తల్లి గర్భంలో రూపింపబడక ముందే
ఈ మాట రాస్తూ, ఇదిగో నేను పుట్టుకతోనే నాకు ఈ విషయం తెలిసింది, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి మాటను మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుడు దయచేసి గమనించండి, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా నా అంతటికి నేను వాయించుకుంటా పోతానని ఎప్పటికీ అనదు ప్రియ. ఏ పరికరమే నా అంతటికి నేను పని చేసుకుంటా దున్నుకుంటూ వెళ్ళిపోతానని ఎప్పటికీ అనదు ప్రియ. నేర్పరి అయిన వారి చేతిలో ఉండటం అది దేవుడి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం. ప్రియ, అందుకని రెండు విషయాలు ఇక్కడ గమనిస్తున్నా. సౌలు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము అంటూ ఉంటే, నంబర్ 1 ఇక్కడ జగతి పునాదులు వేయక ముందే, అంటే అనాది కాలం నుంచి నా మైండ్ లో ఈ వ్యక్తి ఉన్నాడని ఆయన మాట్లాడుతున్నాడు. రెండవది ఏంటంటే, నా చేతుల్లో నేను ఈయనను వాడుకుంటాను, ఈయన ద్వారా నేను అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటాను. ఇదే కాదా, దేవుడు నీ ద్వారా కూడా, దేవుడు మన ద్వారా కూడా అద్భుత కార్యాలు చేయించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని he is my chosen instrument అంటారు, he is my chosen vessel అంటారు. ఒక టూల్, ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఇంప్లిమెంట్ అన్నటువంటివి మనం గమనిస్తే దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని దగ్గర ఈ చక్కని తపన మనకుందా? I want to be an instrument in the hands of my God. నా దేవుని చేతిలో నేను ఒక పరికరముగా, ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ గా, ఒక పనిముట్టుగా నేను ఉండాలని నేను ఆశపడుతున్నానని ఈ తపన మనకుంటే దేవునికి స్తోత్రం. దేవుడు అది గురించి మనకున్నట్టుగా ఆయన దయచేయను గాక. అవును ప్రియులారా కదా, నేను సౌలుని ఎన్నుకున్నది ఆయన కొరకు ఎన్నుకోలేదు. నేను సౌలుని ఎన్నుకున్నది ఎవరిని ఇష్టపరచడానికి కాదు, కానీ నేను ఎన్నుకున్నది నా కొరకు అని చెప్పి అతడు అంటున్నాడు. నా నామము కొరకు. ఎంత మంచి మాట ప్రియులారా, నా నామము కొరకు, ఫర్ మై నేమ్స్ సేక్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ యూజెస్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్. దేవుడు వేరు వేరు ప్రజలను వేరు వేరు రీతిగా ఆయన వాడుకుంటాడు. సార్ ఆమేనమ్మా, హల్లెలూయా. దేవుడు తన ప్రజలను, తన బిడ్డలను వేరు వేరు రీతిగా ఆయన ఏర్పరుచుకొని తన సాధనాలుగా, ఒక పరికరముగా, పనిముట్టుగా, ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుతున్నాడు. దయచేసి వేరే వాళ్ళని చూసి మనము మత్సరపడవలసినటువంటి అవసరం లేదు ప్రేమైనటువంటి దేవుడి ద్వారా. అందుకనే ఆయన దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, చూసారా, నా ఉద్దేశంలో కొరకే నేను ఆయనను ఏర్పరచుకున్నానని అంటా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, నా నామము కొరకే కదా, నా నామము కొరకే ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదనని అతనితో అంటా ఉన్నాడు. ఇవన్నీ నా నామము భరించడం కొరకు చెప్పేసుకుని ఉంటుంది. టు బేర్ మై నేమ్, టు బేర్ మై నేమ్. దీనిని భరించడం అనేటువంటిది ఇంకొక మాటలో చాలా జాగ్రత్తగా చెప్పగలిగితే, టు క్యారీ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంత మంచి మాట. టు బేర్ ద నేమ్ అంటే టు క్యారీ ద నేమ్. మనం ఎక్కడికి వెళ్ళినా we carry the name of Jesus. ఎంత మంచి మాట ప్రియ. ఈ సౌలు అన్నటువంటి వ్యక్తి తర్వాత పౌలుగా వేరు వేరు ప్రాంతంలో పయనించి యేసుక్రీస్తు నామము ఆయన తీసుకుని వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన ఒక పరిచర్యలో దేవుడు అతనిని పెట్టారు. ఈ ఉదయకాలంలో ఒక మాట నేను మనవి చేస్తున్నాను. గాడ్ హాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ సాల్. అది ఇక్కడ చూపిస్తున్నాడు. నా నామం నిమిత్తమై ఎన్ని శ్రమలను అనుభవించాలో నేను చూపిస్తాను. మన గతము అది ఎంత టెరిబుల్గా ఉన్నా, మన గతము ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత క్రూరంగా ఉన్నా, అది ఎంత రెచ్చడ్గా ఉన్నా, అది ఎంత హీనంగా ఉన్నా, కానీ ప్రేమైనటువంటి దేవుడు తన మహిమార్థమై మన జీవితాలను ఎన్నుకొని ఆశీర్వదించి మన జీవితాలను తన చేతిలో తన పనిముట్లుగా ఆయన వాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏ ఒక్కరి దానికి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు మనల్ని పర్సిక్యూట్ చేయొచ్చు,
ప్రజలు మనల్ని టార్మెంట్ చేయొచ్చు, ప్రజలు మనల్ని చాలా ఇబ్బందులు కలిగినటువంటి, చాలా మనల్ని ఇరికించేసేటువంటి పరిస్థితి, మనల్ని ప్రజలు నెపము వేసి ప్రజలు మన జీవితాన్ని చాలా భయంకరంగా ఒక సిచ్యువేషన్ పెట్టేస్తూ ఉంటే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. God has a great plan for you and for me. అదేంటంటే ప్రియమైనటువంటి దేవుడు, సౌలును దేవుడు వదిలిపెట్టలేదు, మనల్ని కూడా దేవుడు వదిలిపెట్టడని ఈ ఉదయకాల సమయాన ఈ స్టోరీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే తర్వాత మనం గమనిస్తే ఇదే సౌలు నా నామం నిమిత్తము అని ఈ అననీయత అన్నప్పుడు అననీయ ఏమనుకుంటాడు, నాకేదే ఒకసారి ఆలోచన చేయాలనిపించింది. ప్రభా దీని వరకు శ్రమలు అనుభవించాలి, ఇంతవరకు ఒక ప్రివిలేజ్ పొజిషన్లో ఉన్నాడే, ఆల్ ఆఫ్ సడన్ మారిపోతున్న పరిస్థితి. అవును, నా నామమును అతను క్యారీ చేస్తాడు. ఈ సూర్యుని క్రింద ద నోన్ వరల్డ్, ఆ ప్రపంచంలో నలుగురు వెళ్తాడు, నా నామాన్ని తీసుకుని వెళ్తాడు. దాని గురించి ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో అది నేను చెప్పలేను. కానీ నేను ఎన్నుకున్నాను ఆ సాధన. ప్రభావం ఎన్నుకున్న సాధనం అయితే కష్టాలు ఇక్కడ వస్తాయి. నువ్వు ఏర్పరచుకున్న నీ సాధనం అన్న తర్వాత కష్టాల మ్యూజిక్ వినాలని చెప్పేసి ఆ ప్రశ్న వేస్తే దేవుడు ఏమంటాడంటే, నేను వాడుకునే రీతి అది చాలా గొప్పగా ఉంటుంది. God doesn't promise a life that is easy and comfortable for God's chosen people. Please remember this. సుభాషితలు నాకు ఒక చిన్న ప్రశ్న వస్తుంది. మేము ఈ సౌలు పౌలు అయిన తర్వాత ఆయన వల్ల నేను కూడా కష్టం పడతాను. May not be. Maybe. May not be. But what really matters is నేను ఏర్పరచుకుని నా చేతుల్లో నేను ఉంచుకున్న నా సాధన, అది ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. చేతుల నుంచి నేను బయటకు వచ్చేస్తాను నా ఇష్టం అంటే దేవుడు దాన్ని అనుకోడు. ఇలా దయచేస్తుంది. కొరింథీయులకు రాస్తూ ముగిస్తున్నాను. నేను ఇక్కడ కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 11వ అధ్యాయం ఈ సేవకుడు 16వ వచనంలో ఈ మాట రాస్తాడు. నేను అవివేకినని ఎవరిని తలంచవద్దని మరలా చెప్తున్నాను. అట్లు తలంచినట్లా నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకోండి. ఇవన్నీ మనము గమనిస్తూ ఉంటే చూసారా, ఈ వాక్యంలో 23 నుంచి గమనిస్తే వాస్తవానికి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మనం గమనిస్తే 16 to 33 మనం చదవచ్చు పిల్లల. అందుకనే మీరు టైం తీసుకుని 16వ వచనం నుండి 33 దాకా చదవండి. ఆయన ఎంత కష్టాలు పడ్డాడో. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషంగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎవరి చేతండి? ఈయన ఎవరు? పౌలు ఎవరు? గ్రీక్ దేశిస్తుందా? కానీ దేవుడు ఏమంటాడంటే, నేను ఏర్పరచుకున్నటువంటి నా సాధనను ఇక్కడ ఏంటంటే అన్యుల మధ్య, యూదుల మధ్య, రాజుల ఎదుట నేను ఏర్పరచుకున్నటువంటి నా సాధనం అంటూ ఉన్నాడు. ప్రియులారా దయచేసినండి, ముమ్మారు బెత్తములతో కొట్టబడితేనే, ఒకసారి రాళ్లతో కొట్టబడితేనే, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితేనే, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపితేనే, అనేక పర్యాయములు ప్రయాణములలో, నదుల వలనైన ఆపదలలో, దొంగల వలనైన ఆపదలలో, నా స్వజనుల వలనైన ఆపదలలో, అన్యజనుల వలనైన ఆపదలలో, పట్టణంలో ఆపదలలో, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో కపట సహోదరుల వలన ప్రయాసంతో
బాధలతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులు, తరచుగా ఉపవాసములు, చలితోనూ దిగంబరత్వంతోనూ ఇంకా చెప్పవలసినవి అనేకమున్నవి. ఇవి గాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు. ఈ భారం దినదినం నాకు ప్రేమైన దేవుని సంఘము. ఈ మాట ఆలోచన చేస్తున్నప్పుడు నా కొరకు ఏర్పరచుకున్నటువంటి నేను ఎన్ని శ్రమలు ఇతడు అనుభవింపవలనో నేను అతనికి చూపదను అని అతనికి చెప్పాను. ప్రేమైన దేవుని సంఘమా, అదే రీతిగా రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాటను గమనిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుతున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను కనుక. థ్యాంక్ యూ బాబు. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను. దేవుడు స్టార్ట్ చేశారు. యూదులు కష్టపెడుతున్నారు, వారి దగ్గర సువార్త వెళ్తా ఉంది, అన్యజనుల దగ్గర వెళ్తా ఉంది. రాజుల ఎదుటలో ఆయన నిలబడి ఏం చేస్తున్నాడంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉన్నా ఆయన ఏం చెప్తున్నాడంటే క్రీస్తు నామము ప్రకటింపబడుతుందని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి థ్యాంక్ యూ. మరి సువార్త మరి ఎక్కువగా ప్రబలమందుకే నాకు సంభవించినవని, ఇవి సమకూడనని మీరు తెలుసుకొని కూర్చున్నాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి బాబు మీకు అంటే, సువార్త మరి ఎక్కువగా ప్రబలం అవడానికి. అయ్యా మీరు బంధకంలో ఉన్నారు, దేనికంటే క్రీస్తు నిమిత్తమే. క్రీస్తు నిమిత్తమే. ఈ ఉదయకాల సమయాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో ఈ అననీయ చివరిగా ఏం చేశాడంటే లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకున్నాడు కదా. ఆయన లీప్ ఆఫ్ ఫెయిత్లో ఆయన ఏం చేశాడంటే దేవుని వైపు చూసి ఆయన మాట పట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పాత్ర చాలా చిన్నది, కానీ మనం నేర్చుకునేది ఏంటంటే పాత్ర చిన్నది కావచ్చు కానీ ఇదే గొప్పది. పాత్ర చిన్నది, రోల్ మే బి వెరీ స్మాల్, బట్ obedience has been great. దేవునికి మహిమ కలిగినగాక. ప్రేమైనటువంటి దేవుళ్ళ, ఒకవేళ అననీయ వెళ్ళి ఉండకపోయింది, చర్చ్ హిస్టరీనే వేరేగా ఉండేది. దేవుడు వేరే వారిని పంపించి ఉండేవాడు. దయచేసి గమనిస్తాం. అందరూ సౌలు వలె ఉంటారా? అంత కష్టం ఉంటూ లేకపోవచ్చు, కానీ అందరము అననీయ వలె మనం ఉండొచ్చిపోయాం. ఇన్ అవర్ కాంటెక్స్ట్, మనం ఉన్నటువంటి పరిధిలో, వ్యక్తిగతంగా సంఘ పరిధిలో, మన వర్క్ ప్లేస్లో, we can draw specific analogies concerning those whom the congregation and we as individuals should be praying, even though it cuts against our grain. మన ఆలోచనలు ఒకవేళ వేరేగా ఉంటున్నాయి అని చెప్పేసి, ఒకవేళ మన ప్లాన్స్ డిఫరెంట్ ఉన్నాయని చెప్పేసి అన్నా కానీ, దేవుడు జోక్యం చేసుకుని మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు అననీయ వలె మనం కూడా వెళ్ళి దేవుడి కొరకు నిలబడవలసినటువంటి ద్వారమే మనం ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. అననీయ సౌలు మీద పోయి ఎలాంటి కోపం పెట్టుకోలేదు. అననీయ సౌలు దగ్గరికి వెళ్ళి ఎలాంటి మాటలు మాట్లాడలేదు భిన్నంగా. అననీయ సౌలు దగ్గరికి వెళ్ళి ఆయనను దండించలేదు, ఏం చేయలేదు. కేవలం అతను పని చేసి వచ్చేసాడు. అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను. నేను ఒక మాట అనుకోవాలనుకున్నాను. ప్రతి సౌలుకు ఒక అననీయ ఉన్నాడు.
ప్రతి గొప్ప దైవజనుడి వెనకల ఒక అననీయ లాంటి ఒక సేవకుడు ఉంటాడు. అననీయస్ an unsung hero that wasn't in the hands of God. ప్రేమైనటువంటి దేవుళ్ళ ఈరోజు సౌలు గారి కన్వర్షన్ మనం చూసినప్పుడు దేవుడు ఎవరినైనా మార్చగలడని ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు సౌలును రీచ్ అయినప్పుడు ఎవరినైనా రీచ్ కాగలడు. మనం చేసినంత ఏంటంటే దేవుడికి సహకరించవలసినటువంటి వారు వచ్చిన అననీయ వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన సౌలు కళ్ళ నుంచి పొరలో వంటివి రాలుగా ఆయనకు దృష్టి కలిగింది. ప్రార్థన చేశాడు, దృష్టి కలిగింది, బాప్తిజం తీసుకున్నాడు, బలపడ్డాడు, శిష్యులతో కలిసి సహవాసంలో ఉన్నాడు. దేవుడు సౌలు వెంటనే సమాజ మందిరంలోకి వెళ్ళి ఆ యూదుల మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మెస్సయ్య అని చెప్పబడిన వ్యక్తి ఎవరో కాదండి, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు అని సమాజ మందిరంలో బిగ్గరగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. విన్న వారందరూ విభ్రాంతి పొందుతా ఉన్నారు. ఈ ఉదయకాల సమయాన్ని అననీయస్ an unsung hero దేవుని చేతిలో ఒక గొప్ప పనిముట్టు. మనం కూడా దేవుని స్వరాన్ని విని ఆయనకు లోబడి ఆయన చేతులు బలమైన పనిముట్టుగా మనం కూడా దేవుని కొరకే మనం వాడబడని అటు కృప దేవుడు మనకు దయచేయగా రెండు ప్రియులు ప్రార్థన చేస్తాం. మా తండ్రి నీకు స్తోత్రం, శ్రేష్టమైన మీ వాక్యాన్ని బట్టి వల్ల మా అందరి జీవితంలో పలుగా చేసే దేవుడు అననీయ జీవితాన్ని మా ఎదుట ఉంచారు. ప్రత్యేకమైనటువంటి మీ దాసుని మీరు ఎందుకు నేను వాడుతున్నాను. మమ్మల్ని కూడా మా పరిధిలో, మా సంఘంలో ఆ పరిధిలో మీ కొరకే వాడుతున్నాను.